ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయం గోపాలపట్నం నందు విశాఖ పశ్చిమ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణబాబుకి మద్దతుగా 56వ వార్డు దయానందనగర్ చక్కలిగడ్డ ప్రాంతానికి చెందిన జిల్లా టీడీపీ ఎస్టీ మోర్చా ప్రెసిడెంట్ శ్రీ నాగయ్య ఆధ్వర్యంలో దయానందనగర్ కాలనీ వాసులు గణబాబు గారిని పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయంలో కలిసి తమ మద్దతును తెలపడం జరిగింది. ఈ సందర్భంగా గణబాబు గారు మాట్లాడుతూ, నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతూ నేను మీ వాడిని, ఎప్పుడూ మీ ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నానని అన్నారు. మేము చేసిన అభివృద్ధి ఒకటి కనిపిస్తుంటుంది మీకు, కానీ మీ మనసులో మాట ఏ విధంగా చెప్పారంటే ఓటు రూపంలో 13వ తారీఖుని సైకిల్ గుర్తు మీద వేసి చేసుకుంటున్నాం. అలాగే మన ప్రీతమైన ఎమ్మెల్యే గణబాబు గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా, బీజేపీ నాయకులకి, బాలా గారికి, ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన మీరందరికీ తెలిసిందే మన గణబాబు గారు ఎంత అభివృద్ధి చేశారనేది మీరందరికీ కూడా. చాకలికి కానీ తో పాటు నీళ్లు చూస్తున్నారు, కరెంట్ బిల్లులు కూడా వాసిపోతున్నాయి. బాధే అంతే కదా. మిమ్మల్ని అడుగుతున్నారా చాకలి గంటలో చెత్త పని అడగలేదంటుంది? అడిగారా? చెత్త పని అడుగుతున్నారు. జనవరి నుంచి అడగడం మానేశారు. చూసారా? ఎందుకని ఓట్లు వస్తుంది, ఓట్లు ఎలక్షన్ వస్తుంది కాబట్టి చెత్త పని ఇల్లు అడిగితే నెమ్మదే ఓడతారు మీరు, ఓట్లు అడగడానికి వచ్చారు. అందుకని వాళ్ళు చెత్త పన్ను అడగడం మానేసి 5 ఏళ్ళు మిమ్మల్ని పీడించారు. చెత్త పన్ను కట్టండి, కట్టకపోతే పెన్షన్లో కట్ చేసేస్తాం, అంతే కదా, పెన్షన్లో కట్ చేస్తాం, లేకపోతే మీరు ఇచ్చే దాంట్లో ఏ పథకమైనా కట్ అయిపోతాయని చెప్పి రోజు అడిగిన వాళ్ళు ఎన్నికలు రాగానే మారిపోయింది. స్వరూపం, అసలు స్వరూపం తెలిసింది. కాబట్టి ఈరోజు మీ అందరి దగ్గరికి కూడా అన్ని ధరలు పెంచేశారు. నిత్యావసర ధరలు పెరిగాయి. కందిపప్పు అంతకుముందు ఎంత ఉండేది, నూనెలు ఎంత ఉంది, అన్నీ మీకు కిరాణా పెరిగిపోయి, అంటే అన్ని ధరలు పెంచేసి మీ దగ్గర ఒక 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు లాక్కునే ప్రయత్నం చేస్తున్నట్టే కదా. ఆ 10 రూపాయలకి పెద్ద పెద్ద స్టిక్కర్లు ఇంటి దగ్గర అంటించారు. మీకు పండుగ రేషన్ డిపోకి వెళ్ళినప్పుడు అప్పుడు వచ్చేదా? అప్పుడు నెయ్యి వచ్చేదా? పప్పు వచ్చేదా? బెల్లం ఇచ్చేదా? రేషన్ డిపోలో నెయ్యి అనేది కనబడుతుంది మీకు. మరి 2019 వరకు ఎంత ఉందా ఐడియా ఉందా? ఆ ప్రభుత్వంలో అందరికీ గ్యాస్ సిలిండర్ లేదు, ఎంత ఉండేది? 1100. ఈ గ్యాస్ ఎక్కువ ఖర్చు పెట్టలేదు. అప్పుడు 500 ఉండేది, ఇప్పుడు కూర్చోండి. అందరికీ నమస్కారం.